కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా అబద్ధాలను గ్లోబల్స్ను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు, అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు. రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ పెట్టకుండా సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీజేపీ ఏం చేసిందో చెప్తలేదు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి అమలయ్యాయో వీళ్ళు కూడా చెప్తలేదు. ఒకరు మతాల మధ్య, ఇంకొకరు రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతూ ఉన్నాయి, ఇంకొక వైపు కాంగ్రెస్ బీజేపీల మోసపూరిత మాటలు విని ప్రజల గుండెలు మండుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 2 వేవులు నడుస్తున్నాయి. ఒకటి హీట్ వేవ్, రెండవది బీఆర్ఎస్ వేవ్. కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతా ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రంలో పర్యటన సందర్భంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా. ఏ ఊర్లలో అయితే 6 గ్యారెంటీలు అమలైనాయో మేము అక్కడ ఓట్లు అడగము. 6 గ్యారెంటీలు అమలు కాని ఊర్లలో మీరు ఓట్లు అడగదు. మీరు రాహుల్ గాంధీ అంటే మీ పార్టీకి పెద్ద మనిషి కదా, ఆయన వచ్చే నిన్న చెప్పిండు 6 గ్యారెంటీలు రాష్ట్రంలో అమలవుతున్నాయి అని. ఏ ఊర్లో 6 గ్యారెంటీలు అమలైతే అక్కడ మీరు ఓట్లు అడుగుతుంది. అమలు కాకపోతే మీకు ఓటయ్యారు, మేము ఓట్లు అడుగుతాం. దీనికి మీరు సిద్ధమవుతాం. రాహుల్ గాంధీ గారిని ఒక అడుగు ముందుకేసి మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు జమ చేస్తా ఉన్నాము, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తాము అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నా. ఏ ఊర్లలో అయితే 18 ఏళ్ళు నిండిన అక్కా చెల్లెలకు 2,500 రూపాయలు ఇచ్చారో అక్కడ మీరు ఓట్లు అడగండి. 2,500 ఇవ్వని చోట మహిళల ఓట్లన్నీ మాకేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ ఓట్లు మహిళలందరూ కాంగ్రెస్కి వేయండి. 2,500 రాని మహిళలందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. రేవంత్ రెడ్డి తప్పు చేస్తేనేమో రాహుల్ గాంధీ చెప్పి పెట్టాలి. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే పార్టీ పెద్దగా రాహుల్ గాంధీ దాన్ని సరిచేయాలి, దానికి చెక్ పెట్టాలి. కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తే ఏం చేయాలి? రాహుల్ గాంధీ ఈయన 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్తే రాహుల్ గాంధీ గారే అమలు కాని 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తే దీన్ని ఎవరు సరిచేయాలి? సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద